అరే ఏందిరా బోర్ కొడుతుంది రోజు ఒక మూవీ అన్న చూద్దామంటే మంచిది లేదు. పోనీ ఆ ప్రభాస్ మూవీ చూద్దామన్నా కూడా ఆ కల్కి మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు. ఈ నాగార్జున అయితే రోజు కింద వాయిదా వేసుకుంటూ పోతాడు. బుజ్జి వర్సెస్ భైరవ్ అని ఒక వెబ్ సిరీస్ విడుదల చేసారు కదా, చూడపోయినావు? చూసినా కానీ నాకు అసలు అలా ఏమున్నది ఏంది ఏం అర్థమవుతలేదు. నీకు ఇట్లా అర్థం కాదు, నీకు డీటెయిల్గా చూపించాలి. చెప్పురా అసలు ఇది ఏంది, కల్కి ఏంది, 2898 ఏడి ఏంది, అసలు ఈ బుజ్జి ఏంది, ఈ భైరవ్ ఏంది, అసలు నాగార్జున ఏం చేస్తారా మనల్ని? ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఆపుకుంటూ వచ్చిండు. ఏదో మన ప్రభాస్ బాహుబలి తర్వాత మంచిగా క్రేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత మంచి పవర్ ప్యాక్డ్ మూవీ చూద్దామని అనుకున్నాం. అంత పెద్ద సినిమా తీసి అంత పెద్ద బడ్జెట్ పెట్టి ప్రభాస్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఇంకా మంచి క్యారెక్టర్లు ఉన్నాగా మళ్ళీ ఈ బుజ్జి వర్సెస్ భైరవ అని మొన్న ఏదో ఈవెంట్ కూడా చేసిళ్ళు. మళ్ళీ ప్లస్ ఏంటంటే అదేదో కార్టూన్ లాగా ఒక వెబ్ సిరీస్ లెక్క చేసిళ్ళు. అసలు అదెందుకు తీసిళ్ళు, ఇదెందుకు తీసిళ్ళు ఏం అర్థమవుతుంది నాకు. ఇప్పుడు కల్కి 2898 AD అనేది సినిమా పేరు. ఇప్పుడు కల్కి ప్రభాస్ ఏదో ఒక మూమెంట్లో కల్కి అనే ఒక అవతారంలోకి మారుతాడో, లేకుంటే తన క్యారెక్టర్లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినాక కల్కి అనే పేరు వస్తుంది కావచ్చు మేబీ. తర్వాత 2898 ఇది ఎన్నో ఇయర్ 2024. ఈ సినిమా 2898వ సంవత్సరంలో ఉంది. అంటే భవిష్యత్తులో, అంటే ముందు అన్నట్టు బాహుబలి సినిమా ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల పాలనలో అప్పటి ప్రపంచం ఎట్లుందో చూపించారు. అవును, ఇందులో ఏముంది, నీకు 2898లో భవిష్యత్తు ఇలా ఉండబోతుందేమో అంటే ఫ్యూచర్ ఫిలిమా అప్పట్లో బాలకృష్ణ తీసింది కదా, ఆ టైం పీరియడ్ 2898వ సంవత్సరంలో ఇలా ఉంటదేమో అని చెప్పేసి సినిమాలో తను ఊహించుకున్నాడు. అంటే నాగేశ్వర అన్నమాట. అందుకనే అక్కడ కల్కి 2898 పేరు పెట్టారు. మరి ఈ బుజ్జి ఏంది, భైరవ ఏంది, ఆ రెండు క్యారెక్టర్లు భైరవ అని ఒక కార్టూన్ వెబ్ సిరీస్ విడుదల చేశారు. అరే అంత 100 కోట్ల బడ్జెట్ పెట్టిళ్ళు, ఇన్ని సంవత్సరాలు షూటింగ్ చేసుకుంటూ వచ్చిళ్ళు, అంతమంది యాక్టర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు, మళ్ళీ చిన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళ స్టోరీ కూడా బాగానే ఉన్నది. దీపిక పదుకొని ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఉంది. ఇవన్నీ ఉండగా మళ్ళీ ఇవి తీయాల్సిన అవసరం ఏంది అసలు నాకు అర్థం కాదు. సో సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే, ఈ బుజ్జి వర్సెస్ భైరవ అని ఒక కార్టూన్ వెబ్ సిరీస్ ఉంది కదా, ఇందులో యాక్చువల్గా ఆ సినిమాకి ఇది ప్రీక్వెల్. ఇప్పుడు కల్కి సినిమా 2898వ సంవత్సరం లైవ్ యాక్షన్ మూవీ, ప్రభాస్ నటించే ఈ సినిమా 2898వ సంవత్సరం ఉంది. కానీ బుజ్జి వర్సెస్ భైరవ అని ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, అందులో నడిచే కథ 2896. అంటే ఈ సినిమా కంటే ముందు 2 సంవత్సరాల క్రితం ప్రభాస్ లైఫ్లో ఏం జరిగింది ఓకే. అంటే ఇప్పుడు ఈ కల్కి మూవీ రిలీజ్ కు ముందు ఏం జరిగింది అన్నది స్టోరీ. మరి ఎందుకు ఆ కల్కిలో పెడితే అయిపోయారా? మేబీ సినిమాలో డ్యూరేషన్ సరిపోలే సినిమా ఇప్పుడు ఏమున్నది, సందీప్ రెడ్డి వాంగా తీసిండు అది యానిమల్ 3 గంటలు పెట్టిండు, అట్లనే పెడితే అయిపోగా. మరి దీనికి ఎక్కువ ఎందుకు స్కోప్ ఇచ్చి మొన్న ఈవెంట్ కూడా చేసిండు. అవును, అది వాస్తవమే. బట్ యానిమల్ అనేది ప్రస్తుతం ఈ కాలంలో ఎట్లా జరుగుతుందో అది చూపించింది. ఈ కాలంలో వ్యవస్థ ఏంది, రౌడీజం ఏంది, ఇప్పటి ప్రేమలు ఏంది, కథ చూపించింది. కానీ ఈ బుజ్జి వర్సెస్ భైరవాలో ఏంటంటే, ఈ సినిమా కల్కి అయినా బుజ్జి వర్సెస్ భైరవ అయినా, కల్కి సినిమాటిక్ యూనివర్స్ అయినా, అంటే ఈ సినిమాకి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మూవీ భవిష్యత్తులో జరుగుతుంది. అందులో మనకు ఒక పాయింట్ ఉంటుంది. కొంతమంది ఒక వార్షిప్ గాల్లో ఎగిరి ఒక వార్షిప్ను డ్యామేజ్ చేస్తారు. వాళ్ళు ఒక పైనాపిల్ చూస్తారు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినా అంటాడు అందరూ ఒకడు. అంటే ఫ్యూచర్లో ఫుడ్ దొరకడం కూడా కష్టంగా ఉంది. అంటే చెట్లకు పండిన తిండిని జనాలు తినలేకపోతున్నారు. తర్వాత సినిమాలు ఇంకోటి చూపిస్తారు, బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా ఉంటుంది చెప్పడం పడుకునేటప్పుడు బాగుంది. బ్రహ్మానందం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటాడు. అంటే ఫ్యూచర్ లో గాలి కూడా బాగా ఖరాబ్ అయిపోయింది. అంటే మార్కెట్ లో ఫుడ్ కలుషితమైందా, అంటే గాలి కలుషితమైందా, లేకపోతే దొరకదా? ఇంట్లో పడుకున్నప్పుడే ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటాం. అమ్మ అట్లయితే ఎట్లా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పటికే కరోనా వల్ల మాస్కులు వేసుకొని ఆక్సిజన్లు పెట్టుకొని బతికిల్లు కొంతమంది. అంటే భవిష్యత్తులో గాలి కూడా చాలా దారుణంగా ఖరాబ్ అయింది. తినడానికి ఆర్గానిక్ పండ్లు దొరుకుతలేవు, రైస్ కూడా దొరకపోవచ్చు, అలాంటి పరిస్థితిలో ఉందన్నమాట. అదన్నమాట. ఆక్సిజన్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరకదు. అడ్వాన్స్డ్ వెహికల్స్. అవును, ఇళ్ళ కూడా ఈ బుజ్జి వర్సెస్ భైరవ నేను చూసిన అది వెబ్ సిరీస్. అలా మొత్తం ఎట్లుంటాయి అంటే హాలీవుడ్ లెవెల్లో మిషన్లు, గన్లు అవి ఎట్లుంటాయి మొత్తం వారు ఆ టైపులో. ఫుడ్ చూపిస్తారు. ఒక విమానాన్ని దాడి చేస్తాడు, అందులోకి వెళ్తాడు, వాడికి ఫుడ్ కనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అంటాడు ఆక్సిజన్. బ్రహ్మానందం పడుకుంటప్పుడు తన ఇంట్లో పడుకుంటప్పుడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకుంటాడు. అంటే గాలి కలుషితం అయిపోయింది అర్థం. ఆర్గానిక్ ఫుడ్ అంటే అదే వ్యవసాయం సరిగ్గా జరగట్లేదు, ఎటు చూసినా మొత్తం టెక్నికల్గా ఉన్నాయి, ఎక్కడ చూసినా అన్ని ఇండ్లు ఉన్నాయి. తర్వాత అడ్వాన్స్డ్ వెహికల్స్, అది మన ప్రతి సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసేదే. రకరకాల గాల్లో ఎగిరే వెహికల్స్, భూమి మీద నడిచే వెహికల్స్ చూపించారు. తర్వాత మనీ అనేది అప్పుడు ఇంకా రూపాయలు, డాలర్స్ ఏం లేవు, యూనిట్స్. మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎట్లయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అట్లా వాళ్ళు చేతి ఇట్లా టచ్ చేసి
యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. చేతికి ఒక మిషన్ లాగా ఉంటుంది, దాన్ని టచ్ చేసుకొని అంటే ఇప్పుడు స్మార్ట్ వాచ్లు ఉన్నాయి అప్పుడు అవే. కల్కి సినిమాలో డబ్బు అనేది రూపాయల్లో డాలర్స్ లేదు, యూనిట్స్ లో ఉంది మొత్తం. ఇంకా డిజిటల్ ఇదే పాయింట్ నేను గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో, మా మార్వెల్ సినిమాలో నేను చూసిన. అట్లే ఇది కూడా ఉంది. అంటే అలాగే కాపీ కొట్టండి, ఇన్స్పిరేషన్. ఉన్నది తీస్తే కాపీ, ఉన్నదాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొంచెం వెరైటీగా తీయడాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. అదే మరి వాళ్ళు ఉన్నదాన్ని వేరే, మరి ఇలా కూడా సేమ్ అదే ఉన్నదన్నట్టు తీస్తే కాపీ కొట్టి అది అంటారు. ట్రైలర్ చూసినా కదా కాపీ వస్తాం కాదు. తర్వాత ఇంకోటి హోలోగ్రామ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, తను ఫుడ్ దొంగిలించాడు, తనకు అనాథ, ఫుడ్ దొంగిలించాడు, హోలోగ్రామ్ అనే టెక్నాలజీ వాడుకుంటాడు. హోలోగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు తెరపైన ఏదైతే కనిపిస్తుందో ఏడబడతాడు అక్కడ ఒక మనిషి రూపంలో నీకు ఒక భ్రమ కల్పించి ఒక ప్రొజెక్షన్. అది రోబో సినిమాలో చూసినా అట్లా మల్టిపుల్ ప్రొజెక్షన్లు ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆడు ప్రొజెక్షన్ వాడు హోలోగ్రామ్ ప్రెజెంట్ చేస్తాడు. ఆ హోలోగ్రామ్ మనిషి అనుకో కొట్టడానికి పోతాడు, బట్ అక్కడ అది ఉత్త ప్రొజెక్షన్ మాత్రం, అది ఓన్లీ మనకు కనబడుతుంది కానీ అలా ఏం లేదు. డబుల్ ప్రొజెక్షన్ అవుతుంది. ఇది మస్తు శక్తివంతులు అనుకుంటారు ప్రభాస్, బట్ కాదు. ఆ హోలోగ్రామ్ టెక్నాలజీ వాడుకొని ఇద్దరుగా ముగ్గురుగా క్లోనింగ్ చేసుకుంటున్నాడు. ఓన్లీ అది భ్రమ. అలాంటి ఒక టెక్నాలజీ మూవీలో ఉంది. సో ఈ టెక్నాలజీని కూడా ఈ మూవీలో చూపించవచ్చు. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక బుజ్జి వర్సెస్ భైరవ అని ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాం. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన బుజ్జి వర్సెస్ భైరవ. డైరెక్ట్ కల్కి పెడితే అర్థం కాదని ముందు వెబ్ సిరీస్ లాగా తీసి ఎపిసోడ్ 15 ఉండబోతున్నాయని, అంటే ఈ అంశాలు అందులో ఉండబోతున్నాయని ముందే చెప్పి నాగార్జున. వామ్మో బాగానే తెలియదురా బాబు. ఇవేంటి మరి రైడర్స్ ఈ మూవీ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటే ఈ కల్కి మూవీలో ఒక కొత్త ప్రపంచాన్ని నాగార్జున మనం చూపించదు అనుకుంటాడు. అందులోని పాయింట్స్ ఇవన్నీ. రైడర్స్ అంటే అక్కడ భవిష్యత్తులో రైడర్స్ అనే వాళ్ళు మనల్ని పాలిస్తూ ఉంటారు, అంటే ఆ సిటీలో వాళ్ళు పాలిస్తూ ఉంటారు. మూవీలో ఒక సిటీ ఉంటుంది, మేబీ అది శంబలా అని ఉన్నా అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. తర్వాత రెబల్స్ అని కొంతమంది ఉంటారు. ఈ రెబల్స్ అంటే నక్సలైట్స్ లాంటి గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. ఈ రైడర్స్ యొక్క పాలన నచ్చిన రెబల్స్ అన్నమాట. అవునా? సో ఇది వీళ్ళ క్యారెక్టర్, ఇది వీళ్ళ క్యారెక్టర్ అన్నమాట. నేనైతే అట్టిగా చూసుకుంటే ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేయలేరు. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి కల్కి సినిమా మేబీ అనుకున్నాడు కావచ్చు నాగార్జున. ఇప్పుడు కల్కి సినిమా యాక్చువల్లీ విడుదల చేసిందంటే జనాలు అదేంది ఇదేందని సాగుపడతారేమో అనుకుని ఫిక్స్ అయిపోయి ఇంత ప్లాన్ చేసాను అనమాట. అంటే ఒక వెబ్ సిరీస్ విడుదల చేసి 15 నిమిషాలు 2 ఎపిసోడ్లు తయారు చేసి అందులో బుజ్జి ఏంది, భైరవ ఏంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంది, అప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు ఆ సిటీలో ఎట్లుంటుంది అనేది చూపించారు అనమాట. ఇంకా ఇందులో ఏం చూపించారంటే భైరవ అనే పర్సన్ పూర్ పర్సన్, తను పేదోడు, డబ్బుల కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం చిల్లర, అంటే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగేటోడు ఆ స్ట్రీట్ లో. ఎవరికి నచ్చదు భైరవ పేరు వస్తే అందరు విసుక్కుంటారు. దానికి భైరవ కూడా ప్రభాస్ ఇచ్చినట్టుంది వాయిస్ ఓవర్. ఈ వెబ్ సిరీస్ లో బాగుంది. అది కూడా ఈ వెబ్ సిరీస్ లో భైరవ క్యారెక్టర్ కి, అంటే ప్రభాస్ ఒరిజినల్ వాయిస్ వచ్చింది. కీర్తి సురేష్ ఏఐ రోబోట్ చిన్న ఉంది, గమ్మతుంది, అది చిన్న బుడ్డి లాగా. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది. బ్రహ్మానందం క్యారెక్టర్ బ్రహ్మానందం ఇచ్చింది. బ్రహ్మానందం అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు వాయిస్ కు అది సెట్ అయింది. అంటే మనం మీమ్స్ లో చూస్తాం కదా, అదే తాట్లో పోతుంది అన్నట్టు. దాని తర్వాత ఇదన్నమాట. ఇంకా మళ్ళీ బుజ్జి ఏంటంటే వేరే వాళ్ళ వెహికల్లో ఉంటుంది. అసలు ఈ బుజ్జి భైరవ దాని స్టోరీ ఏంటిది? సినిమా ఓపెన్ చేస్తే ఒక మిలిటరీ లాంటి పర్సన్, అతని ఒక వార్షిప్ ఉంటుంది, అంటే ఒక యుద్ధ విమానం లాంటి. అందులో ఈ బుజ్జి అనేది ఏఐ రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. రోబోట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చేసిండా? దాని పేరు BUZJ1. ప్రభాస్ చదవరాక బుజ్జి అని చదువుతాడు, అందుకే దానికి ఆ బుజ్జి పేరు వచ్చిందా? తర్వాత ఈ బుజ్జి కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రభాస్ ఫీలింగ్స్ ని ఇంకా బ్రహ్మానందం ఫీలింగ్స్ ని చదువుతుంది. బాగా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు, బాగా ఆకలిగా ఉన్నట్టున్నాడు అని సంథింగ్ కొన్ని మాట్లాడుతుంది. అంటే అర్థమవుతుంది అన్నట్టు, అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఏ సిచ్యువేషన్ ఉన్నాడని బుజ్జికి అర్థమవుతుంది అన్నట్టు. హార్ట్ బీట్ ని కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఏఐ రోబోట్ జస్ట్ ఏఐ రోబోట్ కాదు, అది ఫీలింగ్స్ చదువుతుంది, తర్వాత ఎమోషన్స్ ను కూడా అంటే అర్థం చేసుకొని ట్రై చేస్తాను అనమాట. మళ్ళీ ఈ బుజ్జి రోబోట్ సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. కాదు, ఇది బంధ బరాబర్ ఉన్నారా? కావాలి కలికి ఈ బుజ్జి క్యారెక్టర్ అది ఎందుకు క్రియేట్ చేసిన అంటే వీళ్ళు లవర్సా, అంటే ఫ్యూచర్ లో లేకపోతే వీళ్ళకి ఏమైనా బ్యాక్ స్టోరీ ఉన్నదంట? భైరవ బౌంటింగ్ అని ఒక గేమ్ ఉంటుంది. మేబీ నాకు తెలిసినంత వరకు అది ఒక వెహికల్స్ మధ్యలో రన్నింగ్ రేస్ లాంటిది. సో తనకు వెహికల్ ఉండదు, తనకు చాలా డబ్బులు అవసరం. ఒక 1 మిలియన్ యూనిట్ సంపాదించాలంటాడు, అంటే 1 మిలియన్ డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ లో అంటే మంచి బిల్డింగ్ ఉంటా అంటాడు. కాంప్లెక్స్ అంటే అక్కడ ఈ సినిమా ప్రకారం బాగా డబ్బు నోళ్ళు ఉండేది కాంప్లెక్స్ ఏరియా. సో ఆ కాంప్లెక్స్ ఏరియాలో ప్రభాస్ ఉండాలనుకుంటారు. 1 మిలియన్ సంపాదించాలి అంటే పూర్ కాబట్టి ఎట్లయినా మంచిగా సంపాదించి ఒక వెహికల్ ఉండాలి, అంటే వెహికల్ లేదు. అప్పుడు వెళ్తాడు, ఏం చేస్తారంటే అలా ఆడదాని పోతాడు, స్క్రాప్ దగ్గరికి వెళ్తాడు, చెత్త పడిచి కాడికి వెళ్తాడు. వెళ్తే అక్కడ
నువ్వు నాకు సంథింగ్ కీర్తి సురేష్ వాయిస్ ఏ రోబోట్ మాట్లాడుతుంది, ఎవరు నువ్వు అని దగ్గరికి వెళ్తావు, నువ్వు నన్ను తీసుకోపో నేను నీకు హెల్ప్ చేస్తా అంటాడు. తన స్క్రాప్ నుంచి ఒక వెహికల్ ఎట్లా డెవలప్ అయ్యిందో బుజ్జి హెల్ప్ చేస్తుంది. ఏఐ సొంత కాబట్టి హెల్ప్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది, ఒక కార్ తయారైతుంది. సో అందుకనే మేబీ ఆ కార్కు అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సినిమాలో మేబీ మొన్న కార్ కోసం ఒక ఈవెంట్ చేసి ప్రభాస్ నాకు ఈ మూవీలో నచ్చింది. ప్రభాస్ కొంచెం ఎనర్జెటిక్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, చాలా నచ్చవచ్చు కానీ కొన్ని డిఫరెంట్ ఎమోషన్లు చూపించలేకపోయింది, కామెడీ మొత్తం ఏం చేయలేకపోయింది. నాకు ఈ మూవీ అయితే బాగా నచ్చింది అనమాట. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఈ వెబ్ సిరీస్ అయిపోయే వరకు బుజ్జికి ఒక ఏం విషయం ఉంటుంది, కాంప్లెక్స్ అనే ఒక ఏరియాకి వెళ్ళాలనుకుంటాను అనమాట. అంటే బుజ్జి స్టోరీ అది బుజ్జి స్టోరీ ఏ అయినప్పటికీ తను ఒక ఎక్కడ ఉన్నానో తన అంటే బుజ్జి కూడా ఒక స్టోరీ ఉంది. భైరవ ఉన్నాడు, భైరవ నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయంటాడు బౌండరీలోకి వెళ్ళి, వాళ్ళిద్దరికి బాండ్ అనేది అక్కడ ఏర్పడుతుంది. సో దాంతో వెబ్ సిరీస్ అయిపోతుంది. అట్లా మెయిన్ గా మనకి ఏం చూపెట్టిందంటే ఇలా భైరవకు బుజ్జికి ఒక భైరవ బుజ్జికి ఉన్న ఫ్రెండ్షిప్ ను కలిపిండు చూపించాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఎలా ఉంది, సిటీ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అందులో చూపించాడు అనమాట. సో నీ కల్కి సినిమా చూడాలంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడాలి. అంటే కాదురా ఈ వెబ్ సిరీస్ ఇన్నిగానే ఉన్నాయంటే ఇక కల్కి మూవీలో ఏ రేంజ్ ఉంటుందో మనం ఊహించాలి అంతే. అది మీ ఊహకే వదిలేస్తున్నా అని నాగశ్విని ఇన్నర్ ఫీల్. కానీ కాకపోతే ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇల్లేనే చూపెట్టచ్చు కదా, ఇల్లే మళ్ళీ వెబ్ సిరీస్ ఎందుకు తీసినా నాకు అనిపిస్తుంది డౌట్. మేబీ టైం సరిపోనట్టు. ఇప్పుడు బాహుబలి 1 ఉంది, 2 ఉంది. 1 లో నీకు ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఉండదు యాక్చువల్గా, బాహుబలి సూపర్ సినిమా. కాకపోతే పార్ట్ 1 ఇంపార్టెంట్, పార్ట్ 2 లో ఉన్నంత మజా ఉంది. పార్ట్ 1 కొంచెం బోర్ కొడతలే కదా నిజం. మేబీ అలా అనుకోలే కావచ్చు, 2 పార్ట్స్ చేయలేని అనుకున్నాడు కావచ్చు. అందుకనే ఒక యానిమేషన్ సిరీస్ విడుదలేసి కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటే ఆ సినిమాల పరిస్థితులు ఎట్లుంటాయి, ఆ కథ ఎట్లుంటాయి మొత్తం సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నీకు సలార్ సినిమాలో కాన్సా సిటీ ఉంటుంది, వాళ్ళకంటూ సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, సపరేట్ బుక్కే ఉంటుంది, రాజ్యాంగం బుక్, వాళ్ళకంటూ సపరేట్ వార్ మిషన్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. అట్లనే భవిష్యత్తులో కల్కి అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే మీరు కల్కి సినిమా చూడాలనుకుంటే, అంటే కల్కి మంచి ఫ్యాన్ అనుకుంటే ఈ బుజ్జి వర్సెస్ భైరవ అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూడండి. అది చూడలేను అనుకుంటే యూట్యూబ్లో బుజ్జి వర్సెస్ భైరవ ఎక్స్ప్లెయిన్ అని తెలుగు కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి చూడు. లేకుంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదన్నమాట ఫ్రెండ్స్. అమ్మో నేను అసలు ఇది ఎందుకు తీసిండా అని నేను అనుకున్నారా, కాకపోతే నువ్వు చెప్పినాకనైతే నాకు మళ్ళీ ఒకసారి దాన్ని మళ్ళీ క్లారిటీగా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కల్కి మూవీ పోతే అర్థం కాదు కదా, వీళ్ళ కనెక్షన్ ఏంది ఎట్లా అర్థం కాకుంటున్నాం అనుకో, మళ్ళీ తర్వాత మనం చూసి వేస్ట్ అది అర్థం కాదు. కాకపోతే నాగేశ్వరి మంచిగా ప్లాన్ ఏం చేసిండంటే ఆ కల్కి మూవీకి ముందే మనకు కొద్దిగా ఫీడ్ అన్నది ముందే ఇచ్చేసిండు. అంటే ఆ కల్కి మూవీలో ఎట్లుంటుంది, ఏంది, ఎలాంటి సీక్వెన్స్ రాబోతున్నాయి, ప్రభాస్ ఏ క్యారెక్టర్ ఇస్తాడు, ఈ బుజ్జికి భైరవకు అదే ఇచ్చేసిండు. అమ్మా బాగానే ప్లాన్ చేసి ఇలా మళ్ళీ మనం నాకు ఏమనిపించింది అంటే మ్యూజిక్ కూడా ఈ బుజ్జి వర్సెస్ భైరవ్ ఉంది కదా, దాని మ్యూజిక్ కూడా బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. సంతోష్ నారాయణ మరి మేబీ దానికి కూడా వాడే కొడుతున్నట్టు వాడు కొడితే కొద్దిగా కల్కి సినిమాకు ఈ కల్కి సినిమాకి ఎవరైతే టెక్నీషియన్స్ పనిచేస్తున్నారో బుజ్జి వర్సెస్ భైరవ వెబ్ సిరీస్ కూడా వాళ్ళే పనిచేసారు. కాకపోతే ఇక్కడ మనుషులు కెమెరా ముందుకు వచ్చారు, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎంతైనా కూడా ప్రభాస్ అలా వచ్చినా ఇలా వచ్చినా బాహుబలిలో లుక్ అదిరిపోయింది, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారా సూపర్. మళ్ళీ ఇక అంటే ఈ భైరవ క్యారెక్టర్లో ఆ ప్రభాస్ వాయిస్ అయితే ఏదైతే పెట్టిలో సూపర్, అది సూపర్ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా కవర్ అయ్యింది, నాకైతే బాగా అనిపించింది. అలా మొత్తం రౌద్రమైన ఇంకా ఇట్లా ఇలా కామెడీ కూడా ఉన్నట్టుంది యారా, ఇలా వీళ్ళిద్దరు జోక్స్ చేసుకుంటారు. బాగుంది మొత్తానికైతే ప్రతి క్యారెక్టర్ మంచిగా ఉంది. నాకు నువ్వు చెప్తే అర్థమైంది అసలు. నేను ఇక ఇప్పుడు ఆ సినిమా ఏంటంటే నాకు అర్థమవుతుంది ఇక క్లారిటీగా, నేను చూడకపోయినా కూడా నాకు అర్థమైంది. బాగుంది, చూద్దాం మూవీ కోసం. సినిమా అంటే తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా వస్తాయి. నా చిన్నప్పుడు మిస్ అయ్యేటోని, తెలుగులో ఎందుకు ఇలాంటి సినిమాలు రావాలి ఫీల్ అయ్యేటోని, బట్ ఇప్పుడు వస్తున్నాయి. దానికి రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంకా నాగశ్విని లాంటి వాళ్ళకి థ్యాంక్స్, ముఖ్యంగా రాజమౌళికి ఇంకా ప్రభాస్ లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి బాహుబలి అంటే ఒక పెద్ద సినిమా కాబట్టి, సో దాని ద్వారా పెద్ద బడ్జెట్ పెడితే మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి మంచి సినిమాలు డైరెక్టర్లు తీస్తున్నారు, కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. ఈ తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు అవి కూడా బాగానే ఉంటాయి, కానీ ప్రతి సంవత్సరం అవే చేసుకుంటూ పోతే చిరాకులు వేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ కల్కి మూవీ టీమ్కి. మనం రిలీజ్ అయిన వెంటనే చూద్దాం, వీలైతే దాని రివ్యూ కూడా చెప్దాం, దాని పబ్లిక్ టాక్ కూడా తీసుకొని మన ఛానల్లో చేద్దాం. సో అంతవరకు చూస్తూ ఉండండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.